ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జస్ట్ ఇప్పుడే ఒక న్యూస్ చూసానండి. ఆ న్యూస్ చూసిన వెంటనే చాలా హార్ట్ మెల్ట్ అయిపోయింది నాది. ఎందుకబ్బా యూత్ కొంచెం కూడా ఆలోచించట్లేదు. ఐ మీన్ బీటెక్ అయిన వెంటనే యూఎస్కి వెళ్ళిపోవాలి, అక్కడ ఎంఎస్ చేసేయాలి, అక్కడ జాబ్ సంపాదించేయాలి, లక్షల్లో కోట్లల్లో ఇండియాకి పంపించేయాలి అనే మిత్ 2000 స్టార్టింగ్లో వరకు కూడా ఓకే అనుకోవచ్చు. 80s కిడ్స్ ఆర్ 90s కిడ్స్కి చాలా చాలా బాగా వర్కౌట్ అయింది అది. ఆ మిత్ అనేది, ఆ ఫార్ములా అనేది చాలా 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 బాగా వర్కౌట్ అయింది. అండ్ అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కూడా 90s ఎర్లీ 90s కిడ్స్ ఆర్ లేట్ 80s కిడ్స్కి చాలా చాలా వర్కౌట్ అయింది. కానీ ఇప్పుడు ఇన్న న్యూస్ అయితే నాకు వర్డ్స్ లేవండి చెప్పడానికి. లిటరలీ ఆ అమ్మాయికి పేరెంట్స్ లేరంట అండి. పేరెంట్స్ లేరు. తనకు ఒక సిస్టర్ ఉంది అండ్ ఆ గ్రాండ్ మదర్ ఆ అమ్మాయిని చదివిస్తుంది. తన పేరు నితిషా కండులా. ఐఎమ్ సారీ ఇఫ్ ఐ హ్యావ్ ప్రొనౌన్స్డ్ ఇట్ రాంగ్. కండులా అనే తన సర్నేమ్. తను హైదరాబాద్కి బిలాంగ్ ఉన్న సిటిజన్. ఇక్కడ నుంచి ఎంఎస్ చేస్తానికి వెళ్ళింది యూఎస్లో. ఐ థింక్ కాలిఫోర్నియా స్టేట్లో తను ఎంఎస్ చేస్తుంది. ఎంత హార్డ్ వర్క్ చేసి ఉండొచ్చండి వాళ్ళ గ్రాండ్ మా ఆ అమ్మాయిని పంపిస్తానికి. అంటే ఒక పేరెంట్స్కే వాళ్ళ పిల్లల్ని యూఎస్ అయినా కానీ ఆర్ ఎనీ అదర్ కంట్రీ పంపించాలంటే ఇవాళ రేపు ఒక చాలా పెద్ద బిగ్ టాస్క్ అది. చాలా అంటే చాలా పెద్ద బిగ్ టాస్క్ అండి. ఇవాళ రేపు ఒక కిడ్ని హైయర్ ఎడ్యుకేషన్కి పంపించాలని, అట్లాంటిది గ్రాండ్ మా తన కోసం స్టాండ్ తీసుకొని, వాళ్ళ అమ్మమ్మను నానమ్మను స్టాండ్ తీసుకొని తన కోసం డబ్బులు జమ చేసి పంపించి లోన్ తీసుకొని ఏదో పెట్టుబడి పెట్టుండాలి కదా. అండ్ తనకు ఒక స్మాల్ సిస్టర్ ఉందంట హైదరాబాద్లో. అండ్ ఆ అమ్మాయి మిస్సింగ్. యుఎస్లో చాలా చాలా అంటే చాలా ఇండియన్ స్టూడెంట్స్ మిస్సింగ్ అవుతున్నారు. ఇది అందరికీ తెలిసిన న్యూసే. నేనేం కొత్తగా చెప్పే న్యూస్ ఏం కాదు. కొందరు చనిపోతున్నారు, కొందరు బాడీస్ ఇండియాకి వస్తున్నాయి, కొందరు మిస్సింగ్ అవుతున్నారు. మిస్సింగ్ అయిన వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారో తెలియదు. ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా పేరెంట్స్ వాళ్ళ కిడ్స్ని ఎందుకు అక్కడ పంపిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక మంచి ఒక యూనివర్సిటీలో ఎంఎస్ చేయాలి అంటే లిటరలీ ఒక 60 to 70 lakhs క్యాష్ ఉండాలి. ఆర్ మీ దగ్గర లోన్ తీసుకునే కెపాసిటీ ఉండాలి. లోన్ ఎలా ఇస్తారు? మీ దగ్గర అసెట్స్ ఏమైనా ఉంటే దాని బేస్ పైన ఇస్తారు, లేకపోతే మీరు ఇంకా జాబ్ చేస్తున్నారంటే ఇస్తారు మీ కిడ్స్కి. అదే 60-50 lakhs పెట్టి ఒక బిజినెస్ పెట్టించండి అబ్బా మీ పిల్లలకి. అంటే బీటెక్ అయితే చదివాడు కదా మీ అబ్బాయో మీ అమ్మాయో, బీటెక్ అయితే చదివాడు కదా. ఎంఎస్ 2 years అక్కడ సెటిల్ అవ్వలేకపోతే ఆ 50 lakhs పోతుంది అనుకుంటారు కదా. అలానే వర్కౌట్ అయితే అయ్యింది, లేకపోతే లేదు. కానీ బిజినెస్ పెట్టించండి. అట్లీస్ట్ హీ విల్ బీ అన్ ఎంటర్ప్రీనియర్. ఆ అమ్మాయో అబ్బాయో జీతం ఇచ్చే స్టేజ్లో ఉంటారు, తీసుకునే స్టేజ్లో ఉండరు. ఎంఎస్ చేయించిన మీ అమ్మాయికో మీ అబ్బాయికో వాళ్ళు ఒకరి దగ్గర జీతం తీసుకోవాలి, వాళ్ళు ఒకరి దగ్గర వర్క్ చేయాలి. మీరు అంతంత డబ్బులు పెట్టి జాబ్ ఎంఎస్కి పంపించి అక్కడ పార్ట్ టైంలు చేసి ఎవరో నాన్న బూతులు తిట్టి ఎవరో కింద పని చేసి ఎవరో కింద ప్లేట్లు కడిగి అంత అవసరం లేదు అని అనిపిస్తుందండి. అంటే ఇప్పుడు ఈక్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ అనొచ్చు బిట్వీన్ అమెరికా అండ్ ఇండియా. అంత డిఫరెన్స్ ఏం లేదు. ముందు హైదరాబాద్ కూడా అంత డెవలప్ లేకుండా కంపేర్ టు యూఎస్ఏ. ఇప్పుడు యూఎస్ నుంచి వచ్చిన వాళ్ళే హైదరాబాద్ చూసి చాలా 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 స్టన్ అవుతున్నారు. నేనైతే నాకు ఒక యంగర్ బ్రదర్ యంగర్ సిస్టర్ ఉంటే నేను చచ్చినా పంపించానండి. యూఎస్కే కాదు, కెనడాకే కాదు, ఎక్కడికి కూడా పంపించాను నేను. అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చాలా చాలా బుక్ పురుగులు అంటారు కదా, అట్లాంటి వాళ్ళకి కూడా ఇండియాలో చాలా మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. అండ్ మీరు ఎక్కడైనా చూసుకోండి, మంచి బీటెక్స్ మంచి డాక్టర్స్ బిలాంగ్స్ ఫ్రమ్ ఇండియా.
బేస్ మనది చాలా స్ట్రాంగ్ వాళ్ళ దానికన్నా. మీరు ఎందుకు అన్నీ డబ్బులు తగిలేసి మీ పిల్లల్ని పంపించి అక్కడ మిస్సింగ్ అయితే ఇప్పుడు ఆ ఓల్డ్ లేడీ ఎట్లా ఫైట్ చేస్తుంది వాళ్ళ మనవరాల కోసం? ఎక్కడ ఎదుగుతుంది? ఎవరి కాలు పట్టుకుంటుంది? ఆ అమ్మాయి ఏ సిచ్యువేషన్లో ఉంటుంది? అసలు ఆ అమ్మాయి ఎక్కడుంది? ఎవరికైనా అసలు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా గవర్నమెంట్? ఎవరైనా కొంచెం పట్టించుకుంటారా? అండ్ యూఎస్ నుంచి ఎవరైతే చూస్తున్నారో నన్ను, నేను వాళ్ళకి క్లియర్గా ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను. ఒక్కళ్ళే ఎక్కడికి వెళ్ళకండి. గో విత్ యువర్ ఫ్రెండ్స్. వర్క్ టైంలో వర్క్ చేసేసి వెంటనే రూమ్మేట్స్కి మీ లైవ్ లొకేషన్లు పెట్టండి వెన్ యూఆర్ కమింగ్ బ్యాక్ టు యువర్ రూమ్. అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఇవాళ రేపు అబ్బాయిలకు కూడా సేఫ్టీ లేదు అక్కడ. అందరు డ్రగ్స్ తీసుకొని వాళ్ళ మైండ్ జోన్, వాళ్ళ మైండ్ స్టేట్ ఎలా ఉంటుందో అసలు తెలియట్లేదు. అమ్మాయి అబ్బాయి తేడా లేకుండా చెప్తున్నాను నేను. మీ లైఫ్ మీ పేరెంట్స్కి చాలా ఇంపార్టెంట్. మీ లైఫ్ మీకు కూడా చాలా ఇంపార్టెంట్. మీకన్నా ఎక్కువ మీ పేరెంట్స్కి ఎక్కువ ఇంపార్టెంట్. సో ప్లీజ్ కొంచెం కన్సిడర్ చేసుకోండి. ఈ టాపిక్ పైన నేను ఒక 2-3 గంటలు ఈజీగా మాట్లాడగలుగుతాను, కానీ ఇక్కడ ఇద్దరిది తప్పు ఉందబ్బా. ఒక పేరెంట్స్ది తప్పు ఉంది, కిడ్స్ది కూడా తప్పు ఉంది. కిడ్స్ నేను వెళ్తాను అంటే, పిల్లలు నేను అక్కడికి వెళ్ళి చదువుకుంటాను అంటే, ఇంకా ఇక్కడ చాలా బెటర్ ప్లేస్ ఉందిగా చదువుకోవటానికి. నువ్వు చదువుకోవాలనుకుంటే ఇక్కడ చెయ్యి మాస్టర్స్. నేను గ్యారంటీగా రాసి చెప్తున్నానండి, ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈజ్ ఫార్ బెటర్ దెన్ న్యూయార్క్ సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్. నేను నా కళ్ళారా చూసాను అది. ఇక్కడ ఉన్నంత రీసెర్చ్ నాకైతే అక్కడ బయట దేశంలో చదివే పిల్లల దగ్గర అయితే నాకు కనిపించలేదు. అండ్ ఇక్కడ ప్రొఫెసర్స్ కూడా చాలా ప్రొఫెషనల్స్. సో ప్లీజ్ కొంచెం ఆలోచించండి అబ్బా, మీ పిల్లల్ని పంపించేటప్పుడు. పేరెంట్స్ ఆలోచించండి, పిల్లలు మీరు వెళ్ళేటప్పుడు కూడా ఒకసారి థింక్ చేయండి, అంత అవసరమా అన్నట్టు. బయట కంట్రీస్ పరిస్థితులు అస్సలు బాగాలేవు. ఇంకా ముందు వార్ పెరుగుతుంది, కానీ తగ్గటం మాత్రం ఉండదు. ప్లీజ్ మీ లైఫ్ మీకు ఎంత ఇంపార్టెంటో మీ పేరెంట్స్కి అంతకన్నా ఇంపార్టెంట్. ప్లీజ్ 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 ఈ వీడియోని చూసిన వాళ్ళు ఒక్కళ్ళైనా మారి ఇండియాలోనే ఉండి ఒక బిజినెస్ చేసుకుంటే నాకన్నా హ్యాపీగా ఉండేటోళ్ళు ఎవరు ఉండరు. ప్లీజ్ అర్థం చేసుకోండి. లైఫ్ కన్నా ఎక్కువ ఏది లేదు. లైఫ్ పోతే మీరు ఏమీ చేయలేరు. అండ్ ఐ హోప్ ఆ అమ్మాయి చాలా సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను దేవుడితోని. అండ్ వాళ్ళ గ్రాండ్ మదర్ ఎవరైతే ఉన్నారో తనకు చాలా స్ట్రెంగ్త్ ఇవ్వాలి గాడ్ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ హోప్ తను సేఫ్గా రిటర్న్ రావాలప్ప. ఐ లిటరలీ ఫీల్ దట్ షీ షుడ్ కమ్ బ్యాక్ సేఫ్. ఎక్కడున్నా షీ షుడ్ కమ్ బ్యాక్ సేఫ్. Hoping this on the positive note, please do subscribe to my channel and please do a like button and comment చేయండి ఆ అమ్మాయి సేఫ్గా రావాలి అని చెప్పి. ఇది ఎక్కువ పబ్లిష్ కూడా కాదు ఈ వీడియో కాదు, ఈ న్యూస్. ఎందుకంటే ఇది ఎలక్షన్ టైం, రిజల్ట్స్ టైం, ఎవరు పట్టించుకోరు అనుకుంటా నాకు తెలిసి. బట్ స్టిల్ షీ షుడ్ కమ్ బ్యాక్ సూన్.